సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్ క్రిష్ ఉన్నారు. క్రిష్తో మాట్లాడదాం. నమస్తే క్రిష్. నమస్తే విష్ణు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో క్రిష్, ఏంటి ఈ మధ్య పై కాయిన్ అంట కంప్లీట్ ట్రెండింగ్ లో ఉంది. ట్రంప్ గారు అధికార పగ్గాలు చేపట్టిన కాడి నుంచి ఈ క్రిప్టోలకి, ఈ బిట్ కాయిన్లకి అసలు అడ్డు అదుపు లేకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి. లాస్ట్ 2-3 years వరకు అసలు ఎక్కడ కనిపించని క్రిప్టోలు, బిట్ కాయిన్లు ఇప్పుడు సడన్ గా లైమ్ లైట్ లోకి వచ్చేసేసాయి. అండ్ పై కాయిన్ విలువ $500 పెరుగుతోందా, యుఎస్ క్రిప్టో రిజర్వ్స్ వల్ల క్రిప్టో కరెన్సీల దశ తిరగబోతుందంటూ కూడా రకరకాల వార్తా కథనాలు వస్తున్నాయి, స్పెక్యులేషన్స్ నడుస్తుంది దాని మీద కూడా. ఏంటి అసలు ప్రస్తుతం పై కాయిన్ పరిస్థితి ఏంటి, నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అసలు, అండ్ వీటి గురించి మనం తప్పనిసరిగా ఎటువంటి విషయాలు తెలుసుకోవాలి అంటారు, ఇటువంటి విషయాల పట్ల ఎటువంటి అప్రమత్తత కూడా కలిగి ఉండాలంటారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పై కాయిన్ గురించి తెలుసుకునే ముందు కంటే క్రిప్టో గురించి కొంచెం బేసిక్స్ తెలుసుకుంటాం. చాలా మంది ఏమనుకుంటారంటే క్రిప్టో అనేది కరెన్సీ అనుకుంటారు. కానీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే, లార్జ్ ఇన్స్టిట్యూషన్స్, వాటిని ఇట్స్ నాట్ అ కరెన్సీ, ఇది ఒక కమాడిటీ అని చెప్పి గోల్డ్తో కంపేర్ చేస్తారు. బిట్ కాయిన్, ఓన్లీ బిట్ కాయిన్. దానికి అన్నిటికంటే ముందు అసలు ఈ క్రిప్టో ఎక్కడ పుట్టింది, దీని గురించి మనం కొంచెం బేసిక్గా తెలుసుకుందాం. క్రిప్టో అనేది ఇట్స్ సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ గ్రే మార్కెట్. అది ఎవరి దగ్గర ఉంది, ఎంత ఉంది అనేది ఎవరు ట్రాక్ చేయలేరు, బికాస్ ఆఫ్ ది బ్లాక్ చైన్ టెక్నాలజీ. డీసెంట్రలైజ్డ్ సిస్టమ్. సెంట్రలైజ్డ్ అంటే మనకి బ్యాంక్ కంట్రోల్ చేస్తుంది దాన్ని, డీసెంట్రలైజ్డ్ అంటే నోబడీ కెన్ కంట్రోల్. అట్లా ఉన్నప్పుడు మనకి బిట్ కాయిన్ 2008 ఆ టైంలో, రష్యన్ టైంలో బిట్ కాయిన్ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ చాలా మందికి తెలియదు ఏంటంటే, యూస్ కేస్ అనేది పక్కన పెడితే బిట్ కాయిన్ ఇది ఫస్ట్ జనరేషన్ క్రిప్టో. ఫస్ట్ పుట్టింది కదా, దాన్ని ఫస్ట్ జనరేషన్ క్రిప్టో అంటారు. బిట్ కాయిన్తో ఉన్న యూజెస్ ఏంటంటే, బ్లాక్ చైన్ యూజ్ చేసి మీరు ట్రాన్సాక్షన్ చేయొచ్చు, ట్రాన్సాక్షన్తో పాటు మనీని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు ప్రజెంట్ బయట కంట్రీలు, మన దగ్గర కాదు యాజ్ ఆఫ్ నౌ. తర్వాత నెక్స్ట్ వచ్చిందే ఇథీరియం, సెకండ్ జనరేషన్ క్రిప్టో. ఏమంటారు సెకండ్ జనరేషన్ క్రిప్టో ఏంటంటే స్మార్ట్ చైన్ కాంట్రాక్ట్స్ అని చెప్పి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. స్మార్ట్ కాంట్రాక్ట్స్ ఎట్లా వర్కౌట్ అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2013-14 టైంలో, 15 టైంలో సిరియా వార్ ఒకటి జరిగింది, గుర్తుందా? సిరియా వార్లో చాలా మంది రెఫ్యూజీస్ యూరోప్ వెళ్ళిపోయారు. యూరోప్ వెళ్ళిపోయినప్పుడు ఒక కంట్రీ సిటిజన్షిప్, ఒక రెఫ్యూజీ ఆర్ హాస్టేజ్గా మీ కంట్రీకి వచ్చినప్పుడు, ఆ కంట్రీ డైరెక్ట్గా వాళ్ళకి ఏంటంటే హాస్టింగ్ ప్లేసెస్ ఏమో తప్పించి డైరెక్ట్గా సిటిజన్షిప్ ఇవ్వాలంటే వాళ్ళకి ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం వచ్చిన రెఫ్యూజీనో టెర్రరిస్టో మీకు తెలియదు. సో ఇట్లాంటి ఇష్యూస్ వాటిని సార్ట్ అవుట్ చేయడానికి ఈ స్మార్ట్ కాంట్రాక్ట్స్ యూజ్ అవుతాయి. సో దాని గురించి బ్రీఫ్గా మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. దానికి ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకి నెట్లో చాలా దొరుకుతుంది. సో ఎవరైనా యూజర్స్ చూడాలనుకుంటే హౌ ది స్మార్ట్ కాంట్రాక్ట్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ది ఇలాంటి కేసెస్ ఏదైతే ఉన్నాయో, కొన్ని రియల్ ఎస్టేట్స్ ఉన్న లీగల్ ఇష్యూస్ని కూడా చాలా వరకు స్మార్ట్ కాంట్రాక్ట్స్ సాల్వ్ చేస్తాయి. చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి అట్లాంటివి. అది సెకండ్ జనరేషన్ క్రిప్టో. కానీ సెకండ్ జనరేషన్ క్రిప్టోలో ప్రాబ్లం ఏంటంటే, ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ ఏవైతే ఉన్నాయో మనీ ఎక్స్చేంజ్ ఫార్మాట్లో, మనకి ఇక్కడ మనం ట్రాన్సాక్షన్ ఫీజ్ అని ఒకటి ఉంటుంది కదా, ఒక పేమెంట్ గేట్వే చేసినప్పుడు, దాన్ని ఇథీరియంలో గ్యాస్ ఫీ అంటారు. ఆ గ్యాస్ ఫీ ఎట్లా ఉంటుందంటే, మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ కాస్ట్ ఫిక్స్డ్గా ఉంటుంది. నార్మల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కాస్ట్ అది ₹1,00,000కి ₹1, ₹5 ఇట్లా ఉంటుంది. అక్కడ ఎలా ఉంటుందంటే, మీరు ఎంత ట్రాన్సాక్షన్ అయినా చేయండి, మినిమం గ్యాస్ ఫీ ఒక $20, మాక్సిమం కొన్ని కేసులు ఏంటంటే $500-600 కూడా అయిపోతుంది. అది సప్లై డిమాండ్ బేస్ చేసుకుని ఉంటుంది. ఈ పర్టికులర్ టైంలో ఎక్కువ మంది సెల్లర్స్ బయర్స్ ఉన్నారు అనుకుందాం, అక్కడ డిమాండ్ ఎక్కువ పెరుగుతుందంటే దాని గ్యాస్ ఫీ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఆ కేసెస్ని సాల్వ్ చేయడానికి తర్వాత వచ్చినాయే థర్డ్ జనరేషన్ క్రిప్టోస్. మన థర్డ్ జనరేషన్ క్రిప్టో ఫస్ట్ పుట్టింది ఇండియాలో, చాలా మంది తెలియదు. పాలిగన్ మ్యాటిక్ అని. నౌ ద కంపెనీ ఓనర్ షిఫ్టెడ్ టు దుబాయ్. పాలిగన్ మ్యాటిక్ అండ్ దాని తర్వాత వచ్చినాయి ఈ గేమింగ్ ప్లాట్ఫామ్స్, మెటావర్స్ కాయిన్స్, ఇవన్నీ. తర్వాత కోవిడ్కి ముందు ఓ పర్టికులర్ కాయిన్ వచ్చింది, మీరు ఇప్పుడు అంటున్న పై కాయిన్. కోవిడ్కి ముందు, కానీ అప్పటి నుంచి ఎగ్జిస్టింగ్లో, ఇవాళ ఎగ్జిస్టెన్స్లోకి ఎట్లా వచ్చిందంటే, మనం ఈ బిట్ కాయిన్ కానీ ఎథీరియం కానీ మనం పెద్ద పెద్ద జీపీయూ మెషిన్స్ పెట్టి మనం మైనింగ్ చేసుకోవాలి. ఈ పై కాయిన్ ఏంటంటే మీరు మొబైల్లో కూడా మైనింగ్ చేయొచ్చు. ఎంత ఉంటుంది,
లైక్ సింపుల్ మనం ఎంఎల్ఎంలో ఇంతమంది మీరు రిఫరల్ తీసుకుంటే మీకు ఇంత కమిషన్ ఇస్తారన్నట్టు, సేమ్ వీళ్ళు అదే కాన్సెప్ట్ ఏం చేశారంటే పోయినీర్స్ అని చెప్పి నేమ్ పెట్టి, విష్ణు మీరు వచ్చి నా దగ్గర నా రెఫరల్ కింద జాయిన్ అవ్వండి, సో మీరు మైన్ చేసుకోండి, నాకు కొంత రెఫరల్ వస్తుంది అని చెప్పేసి ఇట్లా ఆల్మోస్ట్ ఒక 100 బిలియన్ కాయిన్స్ అనేది సప్లైలో ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చెప్పారు. బట్ ఇవాళ వరకు కూడా 30 బిలియన్ కాయిన్స్ కూడా మైన్ చేయలేదు పబ్లిక్. అండ్ ఇంత లాంగ్ పీరియడ్ ఎవరైతే మైనింగ్లో ఉన్నారో వాళ్ళకి కూడా ప్రాఫిట్స్ అనేవి పెద్దగా కనపడలేదు. ఎందుకు కనపడలేదంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే కేవైసీ చేసుకోవాలి. ఇన్ని సంవత్సరాలు మీరు మైనింగ్ చేస్తే ఎంతమంది ఉంటారు? ఉండరు. ఆ కేవైసీ చేసుకోవాలి. ఎవరైతే కేవైసీ చేసుకోరో మీకు ఇచ్చిన రిఫరల్ ఎవరైతే ఉన్నారో ఆ కాయిన్స్ అన్నీ కూడా యూజ్లెస్ అయిపోతాయి అని చెప్పి చెప్తున్నారు. ఆ టైం కూడా అయిపోయింది ప్రజెంట్. ఇంకో 6 months టైం పెట్టారు. ఈ 6 monthsలో ఎవరైతే కేవైసీ చేసుకుంటారో ఇది రిఫరల్ వచ్చి మీకు ఇస్తారు అని చెప్పి. ఇదంతా ఒకటైతే వాళ్ళు ఇంత పెద్ద ప్లానింగ్ చేసి 100 బిలియన్ కాయిన్స్ని సప్లైలో తీసుకురావడానికి రీజనింగ్ ఏంటంటే ఒక కమ్యూనిటీ క్రియేట్ చేయడం. లైక్ మనకి ఒకానొక టైంలో 2021 or 2022లో ఎలాన్ మస్క్ బిట్ కాయిన్ పెట్టి టెస్లా కార్ కొనుక్కోవచ్చు అని చెప్పాడు, గుర్తుందా? తర్వాత డాజ్ కాయిన్ విపరీతంగా ప్రమోట్ చేశాడు. ఇవే యూటిలిటీ కేస్ అండి. ఏం లేదు, మనం బయట అవుట్ సైడ్ ప్రోడక్ట్స్ మన కరెన్సీతో కొనుక్కున్నట్టు కొనుక్కోవాలి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ సప్లై డిమాండ్ వల్ల ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రైస్ అనేవి పెరుగుతుంటాయి, పడిపోతుంటాయి. మీకు ఒక స్టెబిలిటీ అనేది ఉండదు. మన కరెన్సీ ఉందనుకుందాం, మన కరెన్సీ డెప్రిషియేట్ అయితే అవుతుంది. ఎంత అవుతుంది? ఒక మహా అయితే 2 సంవత్సరాలకు ఒక 5% ఒక 10% అవుతుంది. అది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఈ క్రిప్టోస్లో ఏంటి, ఇవి న్యూ జనరేషన్ ఇప్పుడే వచ్చిన క్రిప్టోస్ కదా, వాలటిలిటీ విపరీతంగా ఉండి 1 dayలోనే అది 90% పడడం, 1 dayలోనే ఒక 500% పెరగడం, ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు స్టెబిలిటీ ఎక్కడ ఉంటుంది? దాంతోపాటు ఇప్పుడు నేను న్యూస్లో చూస్తున్నాను, పై కాయిన్ $500కి వెళ్తుంది, లేకపోతే $1000కి వెళ్తుంది, ఒకరైతే ఏకంగా బిట్ కాయిన్ కాంపిటీషన్ అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ చాలా మందికి తెలియదు ఏంటంటే సప్లై ఎంత ఉందన్నో చూసుకోవాలి. టోకనామిక్స్ అంటారు వాటిని, మన ఎకనామిక్స్ అన్నట్టు టోకనామిక్స్ అంటారు దాన్ని. టోకనామిక్స్లో ఎట్లా ఉంటుందంటే మనకి ఇప్పుడు బిట్ కాయిన్ ఉంది, మ్యాక్స్ సప్లై ఎంత ఉంటుందంటే 21 మిలియన్ కాయిన్స్ మాత్రం ఉంటాయి. 21 మిలియన్ దాటిన తర్వాత మీరు కొత్త కాయిన్స్ మైన్ చేయలేరు, కొత్త కాయిన్స్ సర్క్యులేషన్లోకి రావు. క్రిప్టోలో ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్, సేఫ్ అండ్ సెక్యూరిటీ ఎవడు హ్యాక్ చేయలేడు ఫస్ట్ థింగ్. తర్వాత ఇది హ్యాకింగ్ ఒకటైతే ఎవరన్నా దాని పాస్వర్డ్ ఫేస్ కీ మర్చిపోయారు అనుకో, అది వాడి లైఫ్ టైం రిట్రీవ్ చేసుకోలేడు. మనకంటే ఇక్కడ ఓటీపీ మర్చిపోయామంటే, పాస్వర్డ్ మర్చిపోతే ఓటీపీ ఎంటర్ చేసి తీసుకుంటాం. అక్కడ పాస్వర్డ్ ఫేస్ కీ మర్చిపోయామంటో అది కొన్ని వేల కోట్లైనా సరే అది పోవడమే, మనకేం తిరిగి రాదు. సో పై కాయిన్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే టోకనామిక్స్ గురించి మాట్లాడుకుంటే $21 మిలియన్ కాయిన్స్ మాత్రమే బిట్ కాయిన్లు ఉన్నాయి మైన్ చేయడానికి. బట్ వీడు ఇక్కడ ఎంత పెట్టాడు? 100 బిలియన్ పెట్టాడు. 100 బిలియన్ పెడితే 100 బిలియన్ కాయిన్స్ అంటే ఒక కాయిన్ $1 అంటే $100 బిలియన్ వాల్యూషన్ అయితే. బట్ ఇవాళకి సర్క్యులేషన్లో ఒక 7 బిలియన్ కాయిన్స్ మాత్రమే ఉన్నాయి, $1 ఉంది అంటే 7 బిలియన్ కాదు. క్రిప్టో టోటల్ మార్కెట్ క్యాపే 3 ట్రిలియన్ అంటే మన ఎకానమీలో 1/2 ఇంకో తక్కువ ఉంటుంది మన ఎకానమీ అయితే. అంత సర్క్యులేషన్లో మీరు $1 ఉంటేనే ఇంత వాల్యూ ఉంది దానికి. అలాంటిది $500కి వెళ్తే హాఫ్ ఆఫ్ ది క్రిప్టో వరల్డ్ వీళ్ళ చేతిలో అవుతుంది. అది పాసిబుల్ కాదు. అండ్ ఈ ఎక్స్చేంజెస్ వీళ్ళంతా ఏం చేసి చెప్తున్నారు, కాయిన్స్ మీకు సింపుల్ లాజిక్ విష్ణు, ఇంకా కాయిన్స్ కొత్త మార్కెట్లోకి వస్తున్నాయి అనుకోండి, వాళ్ళు 7 బిలియన్ ఉన్నాయి. ఈ 6 monthsలో కేవైసీ చేసుకొని ఇంకొక 7 బిలియన్ వచ్చినాయి అనుకుందాం. ఎవరైతే మైనింగ్ చేస్తారో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, నాకు ఆ కాయిన్ వస్తే నేను అమ్ముకొని నేను క్యాష్ చేసుకుందాం అన్న థాట్ ప్రాసెస్లో ఉంటాడు తప్పించి 90% ఇదేదో నాకు పెరుగుద్ది, లేకపోతే నేను ఒక 10 years హోల్డ్ చేస్తాను థాట్ ప్రాసెస్ ఎంతమందికి ఉంటుంది? సో ఇవి చాలా మంది ఏంటంటే ఇవి తెలుసుకోకుండా, ఈ టోకనామిక్స్ తెలియకోకుండా ఏదో వచ్చేస్తుంది, లేకపోతే మాకు ఇంకా వాల్యూ పెరిగిపోద్దని వెళ్ళొచ్చు. మేబీ వెళ్తే ఏంటంటే ఒక $5కో $10కో అట్ మ్యాక్స్, అంతకంటే పోయే ఛాన్స్ ఉందంటే లిటరలీ ఇంపాసిబుల్. ఇంకో 10-15 years అయినా సరే ఇంతే టైం, అలాగే ఒక $10-15 రేంజ్కి మాత్రమే వెళ్తే. ఇంకా విపరీతంగా పైకి పోయిందంటే అది వాళ్ళ అదృష్టం అని చెప్పాలి. కాకపోతే అవి ఎకానమీస్ డిజాస్టర్ స్టేజ్లోకి వెళ్ళిపోతాయి. సో ఏ గవర్నమెంట్ కూడా వాటిని అలౌ చేయదు. థ్యాంక్ యూ సో మచ్ క్రిష్. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు.